ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఊట్కూరు వెంకరెడ్డి గారితో ఉన్నాము. ఇక్కడ 13వ వార్డు ప్రజలకు ఏమేమి హామీలు ఇస్తూ తన యొక్క ప్రచారం కొనసాగుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉంది ప్రచారం శైలి? దాంతోపాటు మీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది మీ బీజేపీ పార్టీ? బాగుంది. ఈరోజు సుందరయ్య కాలనీలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. డోర్ టు డోర్ మన సుందరయ్య కాలనీ మహిళలందరూ, మన పెద్దలందరూ, మన యువకులందరూ మమ్మల్ని ఆదరించి మరొకసారి ఊట్కూరు వెంకరెడ్డిని గెలిపిస్తానని చెప్పి వారు హామీ ఇస్తున్నారు. వారి హామీని వమ్ము చేయకుండా గత 30 సంవత్సరాల నుంచి మనం సర్పంచ్ ఉన్న కాడ నుంచి మన ఈ కాలనీని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. వీళ్ళంతా కూల్ చేసుకుంటేనే రెక్కాడితేనే డొక్కాడుతుంది. కాబట్టి నల్గొండకు పోయి పని చేసుకుని వచ్చి ఇండ్లు కట్టించి స్థలాలు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేశాను. తర్వాత బోర్ వేసి ఇంటింటికి నల్లాలు ఇవ్వడం జరిగింది. తర్వాత సీసీ రోడ్డు, డ్రైన్, తర్వాత స్కూల్ కట్టడం జరిగింది. తర్వాత ఆంజనేయుల గుడి, ముత్యాలమ్మ గుడి, వీరు బయటికి ఎక్కడ పోకుండా కూడా పండగలు చేసుకోవడానికి కూడా ఇక్కడ గుడి కట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ సుందరయ్య కాలనీ అంటే వాళ్ళ మహిళలకు మాకు ఎనలేని అనుబంధం. గత 30 సంవత్సరాలుగా మమ్మల్ని ఎప్పుడు గెలిపించారు, ఈసారి కూడా గెలిపిస్తారని హామీ ఇస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే నేను పాటుపడటానికి నేను బీజేపీ అభ్యర్థిగా వస్తున్నాను. వాళ్ళ అభివృద్ధి నాకు ముఖ్యం. నాకు డబ్బులు ఇలాంటివి సంపాదించుకోవాలని లేదు. గత 30 సంవత్సరాలు కూడా నేను ప్రజలకే అంకితం చేసిన, కానీ వాళ్ళు గెలిపిస్తే వాళ్ళకి సేవకుగా పనిచేస్తా. కాబట్టి మరొకసారి ఆ మహిళలు ఆదరిస్తారు, గెలిపిస్తానని హామీ ఇస్తారు. బీజేపీ పార్టీ అభ్యర్థిగా దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన నరేంద్ర మోడీ గారు వారి సేవలు ఎంతో ఉన్నాయని చెప్పేసి అభిమానం చూపిస్తారు బీజేపీ పార్టీ మీద. ఈసారి బీజేపీ పార్టీ అభ్యర్థి మేయర్ కూడా గెలవబోతుంది నల్గొండ. కాబట్టి ప్రజలు ఎంతో ఆదరించి మమ్మల్ని ఈ వార్డు 13వ వార్డుగా గెలిపిస్తానని చెప్పి వారందరికీ, ఇక్కడికి పాల్గొన్న మహిళలందరికీ, సుందరయ్య కాలనీ పెద్దలందరికీ, యువకులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, ఇక్కడ ఈ సుందరయ్య కాలనీలో ప్రధానంగా సమస్యలు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి మీ యొక్క కృషి ఏ విధంగా ఉండబోతుంటుంది భవిష్యత్తులో? వాళ్ళు ఏది కోరుకుంటే అది చేస్తానని నేను రెడీగా ఉన్నా. అంగన్వాడీ కట్టిస్తాం. ఇంకా కొంతమందికి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించే విధంగా. తర్వాత దేశంలో నరేంద్ర మోడీ గారు ఇస్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోని అభివృద్ధి చేస్తానికి నా వంతు కృషి చేస్తాను. నల్గొండ కార్పొరేషన్ అయింది కాబట్టి, మేయర్ అయింది కాబట్టి, మరి కార్పొరేటర్ గా ఉంటా కాబట్టి నిధులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నిధులతో మరింత ఇప్పుడు కూడా అభివృద్ధి చేసిన ఇంకా మరింత అభివృద్ధి చేసి చూపిస్తా వాళ్ళకు. సార్, ఇక్కడ ప్రధానంగా సుందరయ్య కాలనీ ఇక్కడ ఎస్ఎల్బిసి ఇక్కడ కెనాల్ పోతుంది. దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే వాల్ నిర్మించాలంటారు. దాంతో పాటుగా రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి అంటున్నారు. ఇంకా మెరుగుగా ఇంకా అభివృద్ధి మేము కౌన్సిలర్ ఉన్నప్పుడే ఈ రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా నా కౌన్సిలర్ పరిధే అది. అంతకుముందే శాంక్షన్ అయింది. ఎప్పుడో 1 year కింద వేయాల్సిన రోడ్డు ఒక ఆయన వచ్చి ఎలక్షన్ అడవుడు చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రజలకు నిరంతరం 24 గంటలు ఆపత వస్తే నేనే ఆదుకుంటా. ఏదో ఎలక్షన్ రాగానే రెడీమేడ్ డ్రెస్ వేసుకున్నట్టు చేస్తే ఆ ప్రజలు ఆదరించరు. అది అభిమానం అనేది గత 2 సంవత్సరాల కింద గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. 2 సంవత్సరాల కింద ఈ పని కానీ ఏ పని చేసినా కూడా వాళ్ళు ఆదరించేటోళ్ళు. నేను కౌన్సిలర్గా ఉన్నా కాబట్టి గతంలోనే శాంక్షన్ అయింది. 55 కోట్లు సీసీ రోడ్డు, 226 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి. వారి యాక్చువల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయకుండా ఓపెన్ డ్రైన్ కూడా నేనే 6 లక్షలు పెట్టి ఓపెన్ డ్రైన్ కట్టడం జరిగింది. సీసీ రోడ్డు కూడా నేనే వేయడం జరిగింది. నా హయాంలో శాంక్షన్ అయింది. ఎప్పుడో వేయాల్సిన రోడ్డు కొంతమంది నాయకులు ఆపడం వల్ల ఇప్పుడు వేయాల్సి వచ్చింది. కాబట్టి అది నేను చేసిన అభివృద్ధి, వారు చేసిన అభివృద్ధి ఏం కాదు. సార్, ఇక్కడ 13వ డివిజన్ లో అభివృద్ధి కోసం ఇంకా మీ యొక్క కృషి ఏ విధంగా ఉండబోతుంది? దాంతో పాటు ఇంకా మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉందంటారు? కార్యాచరణ అనేది ప్రజలు ఏ విధంగా కోరుకుంటే కార్యాచరణ ఆ విధంగా ఉంటుంది. మా వార్డులో గత 2006లో నేను సర్పంచ్ అయినా. మరిగూడెంలో ఒక నీళ్లు లేకుండే మహిళలందరూ కూడా బజార్లో గుంతలు తీసి పట్టుకుంటుండే. 12 బోర్లు వేసి ఇంటింటికి నీళ్ళు వేయడం జరిగింది. మరిగూడెంలో గొర్రెలు, బర్రెలు, యాదవ్స్ ఎక్కువ ఉంటారు, గౌడ్స్ కళ్ళు గీసుకుంటారు. అంతా పని చేసుకునే వాళ్ళే. కాబట్టి నీళ్ళ సౌకర్యం అనేది ఫస్ట్ శానిటేషన్, ఎలక్ట్రికల్, వాటర్,
రేణుకా ఎల్లమ్మ గుడి స్కూల్ అభివృద్ధి కానీ మరి కూడా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మరుగుడం అనేది సీసీ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు కమిటీ చైర్మన్ కౌన్సిలర్ ఉంటాడు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటుంది. యాక్చువల్గా ఇందిరమ్మ కమిటీ చైర్మన్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇప్పుడు జరిగిన 40 ఇండ్లు 100 ఇండ్లు 60-70 ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్లు కూడా మా ఇందిరమ్మ కమిటీ చైర్మన్ కౌన్సిలరే కాబట్టి కౌన్సిలర్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. వారు వేరే వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు సంతోషం. ఇందిరమ్మ ఇండ్లు రావడం సంతోషం. అది కూడా కౌన్సిలర్ దానికి చైర్మన్ కాబట్టి మా ఆమెలో రావడం మాకు అదృష్టం. సార్ ఫైనల్ గా ఇక్కడ ఈ 13వ డివిజన్ ప్రజలు కావచ్చు, సుందరయ్య కాలనీ ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? సుందరయ్య కాలనీ ప్రజలకు ఏం అవసరం ఉంది? ఇప్పుడు సీసీ రోడ్డు పడ్డది, కాల్వ సైడ్ సీసీ రోడ్డు పడ్డది, ఇటు సైడ్ సీసీ రోడ్డు పడ్డది. వాళ్ళ అభివృద్ధి ఏంటంటే ఏదైనా లోన్స్ కానీ నల్గొండకు పోయి వాళ్ళు రెక్కాడుతున్న డొక్కాడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీదల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వాళ్ళ ముందుకు తెచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడతా. ఈ రోజు నుంచి నేను సేవకునిలాగా పనిచేస్తా. డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే ఎలాంటికో రావట్లేదు. వాళ్ళ సేవ చేయడానికి కౌన్సిలర్ కూడా జనరల్ అయింది. ఇద్దరు మేయర్గా లేడీస్ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మేయర్ అభ్యర్థులు కాదు, అయినా కూడా వాళ్ళ ఆశల కోసం ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారు. ఏమొస్తారో తెలియదు. నేనేమో సేవకునిలాగా వస్తున్నా. 24 గంటలు 108 లాగా పనిచేస్తాయి. వాళ్ళకు ఏ ఆపద ఉన్నా కూడా 30 ఏళ్ళ నుంచి నేను వాళ్ళకి పనిచేస్తున్నా. వాళ్ళకి నమ్మకం ఉంది నా మీద. వాళ్ళు నాకే వేస్తా అంటారు, ఇంకోళ్ళకి వేసే పరిస్థితి లేదు. ఎవరిని కూడా ఆదరించరు. బీజేపీ అభ్యర్థిగా గుర్తు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా వార్డు ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాం. 13వ డివిజన్లో పోటీ చేసిన ఊట్కూరు వెంకరెడ్డి గారు గతంలో ఇంకా అభివృద్ధి చేశారు. ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలంటే బీజేపీకి పట్టం కట్టాలని అంటున్నారు. ఇంకా ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ఈ నగర కార్పొరేషన్ కావచ్చు, ఈ 13వ డివిజన్ కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు పోతుంది. కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారని ప్రజలు మా మీద ప్రగాఢమైన విశ్వాసంతోనే మేము ముందుకు పోతున్నాం. ప్రజలు మా వెంటే ఉన్నారని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇక 11 నాడు ఎలక్షన్ ఉంది, 13 నాడు ఎవరి భవిష్యత్తు తేలబోతుంది. చూస్తూనే ఉండండి 2K మీడియా. ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల మాటలోనే అడిగి తెలుసుకున్నాం. మరి ఎట్లా ఉందో వీళ్ళ ప్రచార శైలి, ఊరుకుంటూ వెంకరెడ్డి గారి ప్రచారం మరి ఏమేమి హామీలు ఇస్తున్నారో, మరి మద్దతు ఏ విధంగా ఉందో ఇప్పుడు సారు 5-6 సార్లు గెలిచిండు. ఇది కూడా గెలిస్తే మాకు తిరుగులేదు. ఇక రెండోది సారు మనం గెలిపించుకోవాలి. సారు వేరే వాళ్ళని పోయినా అనుకో మన గేట్ కార్డు ఉండాలి. ఈ ఇంటికి పోయేది ఉండదు. ఇక ఇంట్లో ఉన్న గేట్ కార్డు చేతులు కట్టుకొని నిలబడాలి. ఇదే సార్ కార్డు గెలిపించుకున్నాం అనుకో డైరెక్ట్ ఇంటి వైపు కూకోవచ్చు. అధికారం పాటు మా ఊట్కూరు వెంకరెడ్డి సార్ గెలిపించుకోవాలని పట్టుదలతోని ఒంటి కాలుతో నిలబడి సార్ని గెలిపించుకుంటే లేని వాళ్ళకి ఇల్లు సాయం చేస్తున్నాడు, జాగలు ఇస్తున్నాడు. దానికోసం పోరాటం చేసి పేదల కోసం పోరాటం చేసి ఎప్పుడు కూడా అడిగిన లేని వాళ్ళు కొంతమంది ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకు కూడా సాయం చేస్తాం. ఈ సాయం చేస్తాడు సార్ గెలిచిన సాయం చేయగలుగుతాడు. కత్తి ఒకరికి ఇచ్చి పని చేయడం చేయలేడు. ఆ కత్తి మన దగ్గర 10 మన కాడ ఉండాలి. ఈ 2 పనులు చేయాలని సార్ని గెలిపించుకొని మెజార్టీతో గెలిపించుకొని సార్ని ఊట్కూరు వెంకటేశ్వర సార్ని గెలిపించుకున్న తర్వాతనే ఈ పనులు మొదలు చేస్తాం. ఇక్కడ మళ్ళీ మహిళ ఉన్నారు, ఇక్కడ స్థానిక మహిళ వారి మాటలు మాకు ఇల్లు లేకుండా ఇల్లు ఇచ్చిండు సార్. మాకు ఎంతో అభివృద్ధి చేసిండు. మా అన్నయ్య హెల్ప్ చేయడం కానీ ఇంటికి రావడం కానీ అన్ని చూడడం చేయడం చేసిండు సార్. ప్రతి ఒక్క ఆపద ఉందంటే ఇంటికి వస్తాడు. నా షాప్ తీయమని అన్నారు, రోడ్డు మీద ఉంటుంది. అయినా కూడా సార్ని నేనున్నా అన్న ధైర్యం నాకు చాలా ఇచ్చిండు. అంతవరకు సార్ని గెలిపించుకోవాలని చెప్తున్నా. 13వ డివిజన్లో పోటీ చేసిన ఊట్కూరు వెంకరెడ్డి గారు గతంలో ఇంకా అభివృద్ధి చేశారు. ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలంటే బీజేపీకి పట్టం కట్టాలని అంటున్నారు. ఇంకా ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ఈ నగర కార్పొరేషన్ కావచ్చు, ఈ 13వ డివిజన్ కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు పోతుంది. కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారని ప్రజలు మా మీద ప్రగాఢమైన విశ్వాసంతోనే మేము ముందుకు పోతున్నాం. ప్రజలు మా వెంటే ఉన్నారని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇక 11 నాడు ఎలక్షన్ ఉంది, 13 నాడు ఎవరి భవిష్యత్తు తేలబోతుంది. చూస్తూనే ఉండండి 2K మీడియా.